బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిన సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు మల్కజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. ఇక హయత్ నగర్ లోని బంజారా కాలనీలో స్థానిక కార్పొరేటర్ నవజీవన్ రెడ్డితో కలిసి బస్తీలో పర్యటించారు ఈటెల. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్నారు. వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తా అని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. బస్తీలలో ఉండే గిరిజన మహిళలు ఆలోచించి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించాలని సూచించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అతి తక్కువ కాలంలోనే తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ముందు వారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పింది. వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పింది. కొత్త పెన్షన్లు ఇస్తా అని చెప్పింది. ప్రతి మహిళకి 2,500 రూపాయలు వృత్తిస్తా అని చెప్పింది. కళ్యాణ లక్ష్మి పొందేటువంటి ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తా అని చెప్పి, ప్రతి ఇంట్లో చదువుకున్న ఆడపిల్లకు స్కూటీ కొనిస్తా అని చెప్పి, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి, రైతులు పండించిన ధాన్యానికి 500 రూపాయల ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పి, బోనస్ ఇస్తా అని చెప్పి, ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయక ముఖం చాటేస్తున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అతి తక్కువ కాలంలోనే తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ముందు